మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, గర్వము ఎప్పటికైనా సరే మనల్ని వెనక్కి నెట్టుతుంది, కానీ తగ్గింపు ఎప్పటికైనా సరే మనల్ని ముందరికి నెట్టుతుంది. ఏది గొప్పదంటారో ఒకసారి ఆలోచించండి. మనం ప్రార్థిస్తామని, మనం వాక్యం చెప్పగలుగుతామని, మనము అన్నీ తెలుసుకున్నామని చెప్పేసి, మనము సేవకులకు దగ్గరగా ఉన్నామని చెప్పేసి, మనం ఇంకా బాగా పాటలు పాడతామని చెప్పేసి, లేదంటే మన దగ్గర డబ్బు ఉందని చెప్పేసి, అనేక రకాల గర్వం మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది. ఏ గర్వం ఎందువలన నిన్ను వెనక్కి తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచించి నువ్వు బయటపడు. ఎప్పటికీ గర్వం నిన్ను ముందరికి తీసుకెళ్ళలేదు. ముందరికి తీసుకెళ్ళేది ఒక్కటే, తగ్గింపు స్వభావం. ఎవడైతే తగ్గించుకుంటాడో వానిని దేవుడు ఇష్టపడి దేవుడు వానిని ముందరికి తీసుకెళ్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందులో నువ్వు వెనకడుగు పడుతున్నావో, ఎక్కడ నువ్వు గర్వపడి పైకి ఎదగలేకపోతుంటున్నావో బాగా ఆలోచించి తెలుసుకొని అన్ని చోట్ల అన్ని విధాలుగా తగ్గింపు స్వభావం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను ఆయన రాజ్యంలో కూడా చేర్చుకుంటాడు. చేర్చుకోవడమే కాదు, గొప్పవాడుగా చూస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నాయనా, తెలుసో తెలియకో తండ్రి, ఎక్కడన్నా గర్వపడి ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక అలా ఉండకపోకుండా తగ్గింపు చేత నీ మాట ప్రకారం బ్రతుకుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.